ఈరోజు ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం ఘటన గత 4 రోజుల కింద జరిగింది. మనందరికీ తెలియని విషయం కాదు. ఈరోజు ఖమ్మం నగరంలో ఒక లౌకిక దేశంలో మంచిగా నగరం మంచి పేరున్న నగరంగా ఉన్నది. అందరం కూడా కలిసిమెలిసి జీవించే నగరంగా ఖమ్మం నగరం ఉంది. ఇలాంటి చెడు వార్తలు చెడు వ్యవహారాలు చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కూడా ఎవరైతే ఉగ్రదేవాలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి మీద ఎవరైతే రేప్ చేశారో వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలా. ఏమైతే ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని శిక్షించి ఇలాంటి మరీ ప్రేమగా కాకుండా చూడాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఇందులో భాగంగానే ఎవరైతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా లౌకిక దేశంలో అందరం కూడా సమానంగా ఉండాలని చెప్పేసి సమానంగా జీవించాలని చెప్పేసి చెప్పిన రాజ్యాంగం ప్రకారంగా ఏ కులానికి వాడు సంబంధించినోడైనా ఏ మతాలకు సంబంధించినోడైనా తప్పు చేస్తే సమానంగా శిక్షించాలా. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ వర్గాలు కానీ ఎవరైనా కూడా అందరూ కూడా తప్పు చేసిన వాడి మీద సమానంగా శిక్షించాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా చేసిన చట్టం ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా చర్య తీసుకొని ఇమ్మీడియట్లీగా నిన్న చూసాం తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 4 మీద షూట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా ఎవరైతే ఉన్నారో అది ఇమ్మీడియట్లీగా ఇలాంటి మైనార్టీ వర్గాల మీద కానీ అట్లనే బహుజనుల మీద చాలా చెడు పేరు వస్తుంది. కాబట్టి ఎవరైతే తప్పు చేశారో వారి మీద ఎమ్మటే శిక్షించాలని చెప్పేసి ముస్లిం సోదరులుగా ఒక మైనార్టీ వర్గం తరపు నుంచి ఈరోజు ఇక్కడ ర్యాలీ పెట్టడం జరిగింది. దాంట్లో పాల్గొని ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు. పాల్గొన్న వారి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు.